అగ్ని ప్రమాద ఘటన మరొక మునిపే ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాదానికి గురైంది. కర్నూలు ఘటనకు సంబంధించి అది ఎలా బయట పడుతున్నామో లేదు ఇంకా అసలు విచారణ మొదలు కానేలేదు. అంతలోనే నెల్లూరులో మరో ఘటన చోటు చేసుకుంది. లారీని ఓవర్టేక్ చేయబోయి ఐరన్ బార్కేడ్ ఢీకొట్టింది ఓ ట్రావెల్స్ బస్. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఐరన్ బార్కేడ్ లేకపోతే బస్సు పల్టీ కొట్టే ప్రమాదం ఉండేది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటుగా 34 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు. బస్సులోని ప్రయాణికులను ఇతర వాహనాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎక్స్ప్రెస్ లైవ్ అనేటువంటి పేరుతో ఇదే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్. నెల్లూరు జిల్లాలో కొత్తూరు జాతీయ రహదారి పైన ఒక లారీని ఓవర్టేక్ చేయబోయి ఆ బస్సు ఐరన్ బార్కేడ్స్ని ఢీకొట్టింది. ఒకవేళ కనుక ఆ సమయంలో అక్కడ ఐరన్ బార్కేడ్స్ కనుక లేకపోయి ఉండుంటే, ఐరన్ బార్కేడ్ అంటే రోడ్డుకి హైవే పక్కనటువంటి ఒక మీరు బహుశా చూసే ఉంటాయి కొన్ని సందర్భాల్లో అటువైపుగా లోయ కనుక ఉంటే అటు ఎటువంటి వాహనాలు వెళ్లకుండా అడ్డుగా పెడుతూ ఉంటారు ఐరన్ బార్కేడ్స్ని. దాన్ని ఢీకొట్టి అక్కడే ఆగిపోయింది. లేదనంటే ఈ ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేది. 34 మంది ప్రయాణికులతో ప్రయాణించినటువంటి ఈ బస్సులో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. సో ఎగ్జాక్ట్గా ఇదే ఆ బస్సు, ఎక్స్ప్రెస్ లైవ్ అనేటువంటి బస్సు ఇదే. సో అక్కడ మీరు కింద చూస్తుంటే ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. కింద చూడండి, ప్రయాణికులు దిగేటువంటి ఆ స్టెప్స్ మొత్తం కూడా ముందు భాగం మొత్తం, ఇంజన్ భాగం మొత్తం కూడా ఆ ఐరన్ బార్కేడ్లకు ఢీకొట్టి పూర్తిగా చెల్లాచెదురైపోయింది, నుజ్జు అయిపోయింది. సో అక్కడ ప్రయాణికులు ఎక్కి దిగేటువంటి మార్గంలో ఆ డోర్ దగ్గర కూడా స్టెప్స్ పూర్తిగా కూడా విరిగిపోయాయి. సో థ్యాంక్ గాడ్ ఇంకా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సో ప్రస్తుతానికైతే వరుస ఘటనలు, ప్రయాణాలంటేనే భయపడిపోతున్నారు ప్రజలు. మా ప్రతినిధి గయాస్ సిద్ధంగా ఉన్నారు. గయాస్, సో ప్రస్తుతానికి నెల్లూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏ సమయంలో జరిగింది ఈ ఘటన? సో డ్రైవర్ ఏం చెప్తున్నారు? అంటే ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలో ఈ ప్రమాదం తప్పింది, అంటే పల్టీ కొట్టేది, డైరెక్ట్గా బార్కేడ్ కనుక లేకపోయింటే పల్టీ కొట్టేది. ఓవర్ స్పీడ్లో ఉందా వెహికల్? రైట్ గయాస్, సో ఓవర్ స్పీడ్లో ఉండేదా వెహికల్? ఓవర్ స్పీడ్లో ఉందా? సో ప్రమాదానికి గల కారణం ఏంటి? ఏ సమయంలో జరిగింది? మనోజ్, ఇది కర్నూలు ఘటన మరొక ముందే ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పెళ్లికూరు మండలం కొత్తూరు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అయితే ఈ ట్రావెల్స్ బస్సు త్రూటిలో తప్పింది. చాలా మంది ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోకుండా ఎంతో మంది బయటపడ్డారని కూడా అనుకోవచ్చు. అయితే లారీ ముందు, అంటే ఈ బస్సుకు ముందు లారీ వెళ్తా ఉంది. దీన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో పక్కనే జాతీయ రహదారి పక్కనే మామూలుగా రోడ్డుకి ఐరన్ బారికెట్ ఢీ కొనడంతో ఒక్కసారిగా ఈ బస్సు పెద్ద శబ్దం వచ్చి చేయడం జరిగింది. మొత్తం బస్సులో నిద్రపోతున్న వాళ్ళంతా ఒక్కసారి మేల్కొని పెద్ద ఎత్తున అర్తనాదాలు చేయడం జరిగింది. అయితే పక్కన ఇరువురు వేరే బస్సులు, అదేవిధంగా లారీ వాళ్ళు మొత్తం ఆపేసి లోపల ఉన్న వారందరినీ చేయడం. అయితే 2 వృద్ధులు, అదేవిధంగా 3 పిల్లలకు కూడా గాయాలయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణహాని జరగలేదు. రాజమండ్రి నుంచి బెంగళూరుకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సులో 2 డ్రైవర్లతో పాటు మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే 2 పిల్లలకు మాత్రం స్వల్ప గాయాలు అవడంతో వాళ్ళు చికిత్స నిమిత్తము నెల్లూరు ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. పోలీసులు అదేవిధంగా రోడ్డు వాళ్ళు అక్కడ మొత్తం ఏర్పాటు చేసి వాళ్ళని మళ్ళీ ఉదయాన్నే మరో బస్సులో కూడా బెంగళూరుకి పంపించడం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో వాళ్ళ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గత వారం రోజుల నుంచి చూసుకుంటే పెళ్లికూరు, అదేవిధంగా నెల్లూరు జాతీయ రహదారి మీద 3 ప్రమాదాలు జరిగాయి. అయితే ఓవర్ స్పీడు, అదేవిధంగా ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్ ట్రాక్ చేయడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు మనోజ్. రైట్ గైస్, సో ప్రస్తుతానికి ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నా పెద్ద ఎత్తున ఇంతటి కంట్రోల్, అంటే ఓవర్ స్పీడింగ్ చాలా సందర్భాల్లో కారణమవుతుంది. అగ్ని ప్రమాదానికి సంబంధించి ఓ కారణమైతే ఓవర్ స్పీడింగ్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఒకదాని ఒకటి బస్సు ఢీకొనడం, లారీని ఢీకొనడం, ఆగి ఉన్నటువంటి వాహనాన్ని ఢీకొనడం జరుగుతూ ఉన్నాయి.
సో బేసిక్గా ఆర్టీసీ వాహనాల తరహాలోనే ప్రైవేట్ ట్రావెల్స్లో కూడా స్పీడ్ లాకింగ్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేసి ఇటువంటి ప్రమాదాలకు నివారణ కొంత ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓవర్ స్పీడ్ ఇటువంటి ప్రమాదాలకు కారణమవుతూ ఉన్న సమయంలో సో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఎటువంటి నిర్ణయం తీసుకోవచ్చు, లేకుంటే అటు ఆర్టీఓ అధికారులు ఏం చెప్తున్నారు? మనోజ్, ఇక్కడ రాష్ట్ర మొత్తం మీద చూసుకుంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ది ఒక ప్రత్యేకమైన ఒక రాజ్యం అనుకోవచ్చు. అంటే వాళ్ళు చెప్పిందే వేదము. అయితే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ కి అదే విధంగా పొలిటికల్ లీడర్స్ కి సంబంధాలు ఉన్నాయి. అదే విధంగా పొలిటికల్ లీడర్స్ కూడా చాలా బస్సులు ఉన్నాయి. ఆ బస్సుల జోలికి ఈ సంబంధిత అధికారులు కానీ ఎవరు అసలు జోలికి వెళ్ళరు. లైసెన్స్ లేని డ్రైవర్లు కూడా వాహనాలు తోలుతున్నారు. అయితే కేవలము మద్యం సేవించడమే కాదు, మత్తు పదార్థాలు మాణిక్ చందు వంటి నములుతానే బహిరంగంగా వాళ్ళు వాహనాలను నడుపుతున్నారు. ఎవరైనా ప్రయాణికులు ప్రశ్నిస్తే వాళ్ళని చీతరించుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే కనీసం దసరా కానీ అదేవిధంగా దీపావళి కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రేట్లతో సైతం, అంటే 2,000 రూపాయలు ఉండే టికెట్ 5,000 కూడా పోద్ది. అయితే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు లేదు, కనీసం నిబంధనలను కూడా పాటించలేని పరిస్థితులు ఉన్నారు. ఒక వాహనం ఎక్కడ పడితే వాళ్ళు వాహనాలు ఆపేయడము, అదే విధంగా ఓవర్ టేక్ అటెండర్లు ఉంటారు బస్సులు, వాళ్ళ చేతికి కూడా నడపడానికి వాహనాలు ఇస్తారు. ఎక్కువగా ఈ నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రధానంగా ఈ ప్రమాదాలు అయితే జరుగుతుందని కూడా ప్రయాణికులు అదేవిధంగా ప్రజలైతే ఆరోపిస్తున్నారు. దీని మీద ప్రభుత్వం నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎందుకంటే ఇది పొలిటికల్ లీడర్స్ కు సంబంధాలకు సంబంధించిన బస్సులు ఉండే కాబట్టి వాళ్ళు జోలికి వెళ్ళడం లేదు అనేది కూడా చేస్తాం. ఎక్కడైనా ప్రమాదం జరిగింది, ఎగ్జాంపుల్ కర్నూలులో జరిగింది, అక్కడ చాలా మంది చనిపోయారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందిస్తారు. అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న విధంగా వ్యవహరిస్తున్నారే తప్ప ముందు జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం లేదు. కనీసం ఒక డ్రైవరు 8 గంటలైనా నిద్రపోవాలా, ఆ విధంగా ఒక డ్రైవరు బస్సులోనే బానెట్ పైన బాటిల్ పెట్టుకుని తాగుతూ ఉంటాడు, ఒక డ్రైవరు నడుపుతా ఉంటాడు. ఆ డ్రైవరు కొద్దిగా ఇదైన తర్వాత మళ్ళీ ఈ డ్రైవరు ఈ విధంగా, అంటే బస్సులోనే మద్యం తాగుతున్నాడు, బస్సులోనే మత్తు పదార్థాలు ఇచ్చేస్తారు. ఈ విధంగా దాన్ని అడిగే వాళ్ళు లేరు, ప్రశ్నించే వాళ్ళు లేరు. కనీసం అధికారులు కూడా పట్టించుకునే వాళ్ళు మామూలు మత్తులో మిన్నకుండిపోతున్నారన్న విమర్శలు అయితే ఉంది. దీని మీద గట్టి చర్యలు తీసుకుంటే మాత్రం ప్రజల ప్రాణాలు కాపాడగలుగుతారే కానీ లేకుంటే ఎవరు ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని కూడా ప్రజలైతే ఆరోపిస్తున్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ గైస్. మొత్తంగా నెల్లూరులో మరో ఘటన చోటు చేసుకుంది. కర్నూలు ఘటనకు సంబంధించి ఈ యొక్క బస్ అగ్ని ప్రమాద ఘటన మరొక మునిపై నెల్లూరు కొత్తూరు జాతీయ రహదారి పైన ఒక లారీని ఓవర్టేక్ చేయబోయి ఎక్స్ప్రెస్ లైవ్ అనేటువంటి ఈ స్లీపర్ బస్ బార్కెట్లని పక్కన ఐరన్ బార్కెట్స్ని ఢీకొని అక్కడ ఆగిపోయింది. ఒకవేళ కనుక బార్కెట్స్ లేకపోయి ఉంటే పల్టీ కొట్టేది. సో ప్రస్తుతానికి ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఒక్కసారిగా ప్రయాణికులంతా ఆందోళన చెందారు. కానీ ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో వారంతా కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. సో బస్సు వరుస ఘటన పైన మీ అభిప్రాయం ఏంటి? ప్రయాణాలంటేనే భయపడిపోతున్నారు, బెంబేలెత్తిపోతున్నారు. మరీ ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాల్లో ఈ యొక్క ప్రయాణాలంటేనే ప్రజలు ప్రమాదంగా భావిస్తూ ఉన్నారు.